ఏదో సామెత అంటారు కదా, అదేంటి 1000 అబద్ధాలు పెళ్లి చేయాలి అని అంటారు కదా. అది ఒకప్పుడు నడిచింది కానీ ఇప్పుడు అస్సలు నడవదు. 1000 అబద్ధాలు అంటే పిల్లడు ఎట్లున్నా ఏమున్నా ఏం లేకపోయినా కూడా వాళ్ళిద్దరికి జత కూర్చాలనే ఒక ఇదితోటి 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే మంచిదని చెప్పి అంటారు. 100 అబద్ధాలు కూడా పెళ్లి చేయడం అనేది గొప్పతనం కదా, ఆమె లైఫ్ చేంజ్ అయిపోతుంది. అబద్ధాలు ఆడితే ఒక పెళ్లిలో అబ్బాయిల సైడ్ ఎట్లాంటి అబద్ధాలు ఆడతారు, అమ్మాయిల సైడ్ ఎట్లాంటి అబద్ధాలు ఆడతారు? ఏదన్నా ఒకటి చిన్న లోపం ఉంటే ఏమన్నా చెప్పేవాళ్ళేమో కానీ లవ్ గురించి ఏమైనా ఉందనుకో, ఇఫ్ ఇన్ కేస్ బ్రేకప్ అయిందనుకో ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ ఉంది అంటే మాత్రం ఏదో ఒక అబద్ధం చెప్పాలి కాబట్టి కంపల్సరీ చెప్తారు. అమ్మాయి తరపున మాక్సిమం అంతకుమించి ఏదే ఉండదు, అబ్బాయి తరపున చాలా చెప్పాలి. డ్రింకింగ్ ఉంటుంది, లేకపోతే వాడు తిరుగుతాడు, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇలా చెప్తారు కాబట్టి వీడి గురించి ఎక్కువ చెప్పాలి మనం అబద్ధాలు. నా ఉద్దేశంలో అయితే అబద్ధాలు ఆడి పెళ్లి చేయకూడదు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు కానీ పెద్దవి చెప్తే మనకి. నీ పెళ్ళిలో అట్లానే అబద్ధాలు ఆడారా మీ సైడ్? నా పెళ్లిలో ఏం అబద్ధాలు ఆడ. బాబాయ్ వాళ్ళు ఏం అబద్ధాలు ఆడలేదు. నేనైతే టు బి ఫ్రాంక్ ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. అబద్ధాలు అయితే ఆడలేదు. శ్రీహరి పెళ్లి ఒప్పుకున్నాడు కానీ ఏదో అబద్ధం చెప్తున్నాడు. అది తెలుసుకోవడానికి వాచ్ శ్రీహరి కళ్యాణం ఆన్ 22 సెప్టెంబర్ ఓన్లీ ఆన్ జెమినీ టీవీ.